పవి లేపవి ఏయ్ బాబు లేవ్ వెళ్ళొచ్చాక నీ ఇష్టం ఎంతసేపు అయినా పడుకో. చెప్పకపోయినా పడుకుంటా. ఆడపిల్లలు ఎలా ఉంటారు ఏంటో చూసుకుని తీయ వీడియోస్. బానే ఉన్నావులే, నువ్వు అయినా ఆడపిల్లనే చెప్పారు. ఇప్పుడు ఇది ఎందుకు వీడియో తీస్తున్నావు? సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఎందుకంత కేర్లెస్ గా నడుపుతున్నావు? మరి మామూలుగా ఉండదు గోస్ట్ రైడర్ మందు బాబులం మేము, మందు బాబులం. కన్స్టెంట్ ఎంత ఉంది ఇక్కడ? నేను తింటాడా ఇంకొచ్చిన పవిత్ర పవిత్ర లైట్ ఆన్ చేస్తే కానీ లేదు. పవి లేపవి. ఏయ్ బాబు లేవ్ లే, టైం అవుతుంది సెహరీకి. 10 minutes టైం లేదు పవిత్ర, మనం వెళ్ళేటప్పటికే 4 అయిపోద్ది. వెళ్ళొచ్చాక నీ ఇష్టం ఎంతసేపు అయినా పడుకో. చెప్పకపోయినా పడుకుంటా. లే పవిత్ర లే, ప్లీజ్ ప్లీజ్, టైం అయిపోతుంది, బ్రష్ చేసుకోవాలి. లాగా అవును. సిగ్గులేదా నీకు? లేదు. ఆడపిల్లలు ఎలా ఉంటారు ఏంటో చూసుకుని తీయ వీడియోస్. బానే ఉన్నావులే, నువ్వు అయినా ఆడపిల్లనే చెప్పారు. నువ్వు మాత్రం మగాడివే. అది నేను ఎప్పుడో ఒప్పుకున్నా. దా నేను రాను. ఇలాగే వస్తా. ఇప్పుడు ఇది ఎందుకు వీడియో తీస్తున్నావు? సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. సో గైస్, నేను సెహరీకి రెడీ అవుతున్నాను. ఫస్ట్ టైం నేను లైఫ్లో బయటకు వెళ్ళి సెహరీ చేయబోతున్నాను. ఫ్రెండ్స్ ని అర్ధరాత్రి లేపు ఇలాగే దిగించేస్తారు. 2:40 స్టార్ట్ చేస్తే నేను తినిందే నైట్ 1 o'clock. ఇప్పుడు మళ్ళీ 4 o'clock తినాలంటే స్పేస్ ఉండాలి కదా పొట్టలో. 2025లో ఫస్ట్ టైం ఇప్పుడు వరకు నేను హలీం తినలేదు. సో నాకు మంచి హలీం, ద బెస్ట్ హలీం. మంచి హలీం అంటే అది నేనే నా చేతితో చేసి తినిపించాలి. మంచి హలీం అని అందుకని మెన్షన్ చేశాను. నువ్వు చేసిన నా హలీం కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? ఇప్పటికి కూడా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు పెడుతున్నారు, ఎందుకు పెట్టలేదు హలీం స్టాల్ అని చెప్పి. ఏంటి పవిత్ర, నాకు డ్రైవింగ్ రాదనుకున్నావేంటి? అది నా తప్పు కాదు, అది ఆడు సడన్ గా స్పీడ్ ఏమంటారు బ్రేక్ వేసాడు. గాయ్స్ గుర్తుపెట్టుకోండి, షబీనా ఎప్పుడు తన తప్పు అని తను ఎప్పుడు ఒప్పుకోదు. సో ఎక్కడైనా గుద్దినప్పుడు ఇది దీంతో తప్పు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంత కేర్లెస్ గా నడుపుతున్నావు? మరి మామూలుగా ఉండదు గోస్ట్ రైడర్ అంటే. గాయ్స్ పైకి తను కేర్లెస్ గా నడుపుతున్నా, లోపల మాత్రం సుస్సు పడిపోతుంటుంది. ఎందుకంటే దాని డ్రైవింగ్ దాన్ని నమ్ముకుంటుంది కాబట్టి బయటకి ఎలా చాలా ప్రౌడ్ గా నడుపుతున్నట్టు ఫీల్ అవుతుంది. అలా ఏం లేదు గైస్. మీకు ఎందుకు ఇలా అంటున్నానో కొద్దిసేపు నాకు మీకే తెలుస్తుంది. కారు బయట భాగం మీకు చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. హాయ్ గైస్, సో సెహరీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయబోతున్నాము. అయితే దిగుతావా కొంచెం?
సర్వెంట్ లాగా అన్ని తీసుకొచ్చి ఇవ్వను నేను. సో లాస్ట్ టైం ఇక్కడ ఫుడ్ ట్రై చేసాం, చాలా బాగుండింది. సో సహరీ ఇక్కడే చేద్దామని అనుకుంటున్నా, అందుకే పవిత్రాన్ని కూడా తీసుకొచ్చా. ఇక్కడ మండి చాలా బాగుంటుందంట. ఈ మండి ఏమో నాకు బాగా మండిపోతుంది తెలుసా. ఎందుకు 1 hour అయింది కదా మేము బయటకు వచ్చి, తిప్పుతూనే ఉంది. మళ్ళీ కార్లో తిప్పుతుందా అంటే కార్లో కాదు, రోడ్డు లేట్ చేసినప్పుడు నాకు కూడా మండింది. మరి నేను ఎవరు చెప్పుకోవాలి? బాటిల్ ఎప్పుడైనా ఎలా ఓపెన్ చేయాలి? నేను ఓపెన్ చేస్తాను. నేను ఓపెన్ చేస్తా. నాకు తెలిసినట్లేదు. మందు బాబులం మేము, మందు బాబులం. ఇది అవినాష్ ది గైస్, కాపీ కొట్టేసి. అవినాష్ ద బాటిల్ ఇది కాదు అవినాష్, ఎప్పుడు కూడా నేను తీసుకొని ఇలా పెట్టుకుని అంటాడు. కన్సల్ట్ ఉంటుంది ఇక్కడ. నేను తింటానా ఇంకొంచెం ఫ్రెష్, ఇదంతా ఫ్రెష్ గా. అది ఫస్ట్ చెప్పేస్తున్నా గైస్, చూడండి మొత్తం బరువు నా మీద వేసింది. పంది కూర్చున్నట్టు కూర్చున్నావు తెలుసా. ఫ్రెండ్స్ అనే వాళ్ళు బరువు బాధ్యతలు మొయ్యాలి. ఈ రోజు అయితే నా బరువు నువ్వు మొయ్యి, ఓకేనా? ఇప్పుడు నువ్వు చేస్తుంది అదే తెలుసా. ప్లేట్ మొత్తం నీ దగ్గరే పెట్టుకున్నావు, మొత్తం నీ దగ్గరే ఉంది. నువ్వేమన్నావు? తీసుకెళ్తాను తినిపిస్తాను. మరి ప్లేట్ నా దగ్గర ఉంటుంది. నేను తినొద్దా? నువ్వు రేపు తినలే. ఇఫ్తార్ టైం అయిపోయింది. సో ఫాస్టింగ్ కంప్లీట్ చేసేసి నమాజ్ చేసుకుంటే ఈ రోజుకి నా రోజా ఖతం అయిపోయినట్టు. ఓకే, కానీ ఎర్లీ మార్నింగ్ 4:30 తింటారు. మళ్ళీ ఇప్పుడు 6:40కి ఈరోజు ఈవినింగ్. 15 hours పైనే ఉందిగా. 15 hours 12 hours 15 hours అంటే మధ్యలో జ్యూసెస్ ఫ్రూట్స్ అవి తీసుకోవచ్చు కదా. అస్సలు ఉమ్ము కూడా మింగకూడదు. ఏంటి? ఉమ్ము కూడా మింగకూడదు. ఉమ్ము కూడా మింగకూడదా? అంటే ఉమ్ము మింగకూడదు అంటే నువ్వు కావాలని నీకు దాహం వేస్తుంది, గొంతు ఎండిపోయింది అని చెప్పి ఉమ్మంతా పేర్చుకొని మింగకూడదు. ఓకే, ఊసేయాలి. అది ఊసేయాలి. అలా చేయకూడదు అసలు. నార్మల్ పొరపాటును మింగితే ఏం కాదు. ఓకే, సానిక్ కానీ చాలా గ్రేట్ అసలు మీరంతా. చాలా ప్రౌడ్గా ఉంది నాకు నీలాంటి మంచి ముస్లిం ఫ్రెండ్ ఉన్నందుకు. పొద్దున్నే ఎవరు ముస్లిం ఫ్రెండ్స్ ఉండకూడదు అసలు. ఇలాంటి భక్తులు ఇలాంటివి అయితే ఓకే. హెరాస్మెంట్స్ ఉండకూడదు, ఫ్రెండ్స్ ని హెరాస్మెంట్ చేయకూడదు. ఇలాంటివన్నీ ఓకే. గైస్ చూడండి, మార్నింగ్ మండి తిన్నానా ఫుల్ గా. ఇప్పుడు ఇఫ్తార్ కి బనానా అండ్ ఇది పొమగ్రనేట్ కొంచెం వాటర్ తీసుకుంటున్నా. తర్వాత ఎలాగో డిన్నర్ చేస్తా నైట్ నమాజ్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు సో ఇఫ్తార్ కోసం అయితే ఇది చేసుకున్నా. బయటకు వెళ్ళేంత టైం లేదు ఈ రోజు. బయటకు వెళ్ళి ఇఫ్తార్ది కూడా చేద్దాం హడావిడి అని అనుకున్నా. పవిత్ర మంచిగా బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ. సో అది అండ్ అంటే ఏమైనా కోరికలు ఉంటే నెరవేరుతాయా ఇట్లా చేయడం వల్ల? ఖచ్చితంగా నెరవేరుతాయి. ఎవరైనా చేయొచ్చు, లైక్ ముస్లిమ్స్ చేయొచ్చు, లైక్ చేయొచ్చు. ఓకే, నమ్మకం ఉంటే ఎవరైనా చేయొచ్చు. సో నువ్వు చేయగలవా? అంటే బేసిక్ గా ఐఎమ్ వెరీ ఫుడ్డీ పర్సన్. సో అందుకే నేను బేసిక్ గా మా హిందూ దాంట్లో ఉంటారు కదా మామూలుగా ఫ్రైడేలు, సాటర్డేలు, ట్యూస్డేలు, అప్పుడు కూడా నేను ఉండను, చాలా తక్కువ. సో అలాంటిది బట్ ఐ విల్ ట్రై. తక్కువ ఉంటాను నేను హిందూ దాంట్లో, చాలా తక్కువ టైం ఫాస్టింగ్. తెలిసి నువ్వు ఉండలేవులే, కంటిన్యూస్ ఏదో ఒకటి నవ్వుతానే ఉంటావు నువ్వు. అటువంటిది నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా అర్థమవుతుందా? పాగల్ పవిత్ర యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అసలు ఏం తినకుండా ఉండలేదు. ఆకలేసిందంటే షబ్బు ఆకలేసేస్తుంది అని అసలు టార్చర్ పెట్టేస్తుంది. ఏదో ఒకటి ఫాస్టింగ్ ఉంటది అంట పాప. నువ్వు ఎవరితో మాట్లాడి అర్థమవుతుందా? పవిత్రతో. సో పవిత్రతో నేను మాట్లాడేది. ఉంటావా అయితే? నీకు అర్థమవుతుందా ఎవరితో మాట్లాడుతున్నా? పాగల్ పవిత్ర ఇక్కడ. పవిత్ర తలుచుకుంటే ఏదైనా చేయగలదు, అర్థమవుతుందా?
ఐ కెన్ డూ ఎనీథింగ్. ఓకేనా, గర్ల్ ఇక్కడ గర్ల్ పవర్ అంటే ఏమన్నా. అసలు నీ జీవితంలో ఒక్క రోజైనా ఫాస్టింగ్ ఉన్నావారా నువ్వు? అంటే ఫాస్ట్ గా లేను కానీ స్లోగానే ఉన్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే తెలుగులో ఐ మీన్ హిందూ దాంట్లో అయితే నేను తక్కువే చేశాను ఫాస్టింగ్స్. బట్ అంటే మంత్ ఏమి ఉన్నాం కదా, మనకు ఉండాలనిపించినప్పుడు దేవుడిని మొక్కాలనిపించినప్పుడు ఉంటాము. సో నేనైతే ఒక్కరోజైతే ఉందాం అనుకుంటున్నా, లైక్ నీలాగా నమాజ్ చేసి లైక్ ఉందామని ట్రై. నువ్వు అసలు ఉండలేవు పవి, ట్రై కూడా కాదు, నేను ఉండగలను. నువ్వు ఉండలేవు. అరే వాటర్ తీసుకోకుండా నా 5 times నమాజ్ చేస్తూ గత 1 year కి సరిపడా ఫుడ్ నేను తినేసాను ఆల్రెడీ. సో ఐ కెన్ డూ అండ్ ఐ హ్యావ్ బిలీవ్ ఆన్ మీ. సో డెఫినెట్లీ ఆ దేవుడు ఒకరోజు నేను ఉపవాసం ఉండడం వల్ల, ఫాస్టింగ్ ఉండడం వల్ల నేను ఒక మంచి కోరుకుంటాను. దాని తర్వాత ఆ రోజంతా క్లియర్ అయిపోతుంది. మంచిగా నమాజ్ చేసుకుంటాను, ఫుడ్ తింటాను, అంతా నాకు మంచి జరుగుతుంది. నేనైతే ఉంటా. సరే, రేపు నాకు షూట్ ఉంది, ఎల్లుండి ఉందాం, ఓకేనా? 2 days వెంటనేనా? మరి ఇంకా ఎన్నో రోజులు లేదు, 7 days ఉంది. నేనైతే ఈ రోజుకి 22 days ఉన్నా ఫాస్టింగ్. షూటింగ్ లో కూడా ఉన్నా నేను. బేసిక్ గా నాకేమనిపిస్తుంది అంటే, నేను కనిపించినప్పుడు నువ్వు కనిపించినప్పుడు తింటూనే ఉంటావు కదా, ఇదేంటి పొద్దున్న సాయంత్రం తింటానే ఉంది అనుకుంటా. కానీ నువ్వు ఎర్లీ మార్నింగ్ తిని నైట్ తిన్నావు అన్న విషయం నాకు తెలియదు. బేసిక్ గా ఇదేంటి తినేస్తుంది, ఇలా తిందే ఇందా, దీనికి ఏమైనా ప్రాబ్లమ్, హెల్త్ ఇష్యూ అని చెప్పేసి అనుకున్నా. కానీ ఇప్పుడు తెలిసింది. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఐఎమ్ వెరీ రెస్పెక్ట్ ఆన్. ఇప్పటి నుంచి నాకు ఎక్కువ రెస్పెక్ట్ పెరిగిపోయింది ముస్లిమ్స్ మీద. అండ్ మా మమ్మీకి కూడా చాలా ఇష్టం ముస్లిమ్స్ అంటే, లైక్ వాళ్ళ విధానాలు ఇవన్నీ కూడా చాలా ఇష్టం. సో ఓకే, అయితే ఎల్లుండి ఉందామా? అయితే ఉంటా. సో గైస్, అస్సలాము అలైకుమ్ టు ఆల్. సో ఈ విధంగా 5 times నమాజ్ చేస్తాం అనమాట. ఎర్లీ మార్నింగ్ అక్కడ ఫుడ్ తినొచ్చిన తర్వాత, మండి తినొచ్చిన తర్వాత అంత టైం లేకుండే నమాజ్కి. సో అందుకే దాని కంటిన్యూషన్ వీడియో చేయలేకపోయాను. సో ఇఫ్తార్ అనేది నాది ఇలా బనానా అండ్ పొమోగ్రనేట్తో కంప్లీట్ చేశాను. సో చూసారు కదా వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే డోంట్ మిస్, ఎందుకంటే పవిత్ర కూడా ఫాస్టింగ్ ఉంటా అని చెప్పి నాతో ఛాలెంజ్ చేసింది. ఖచ్చితంగా చూడండి, పవిత్రతో కూడా ఫాస్టింగ్ డే ఎలా నడుస్తుంది ఏంటి అనేది కంటిన్యూషన్ చేస్తాను. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్, టాటా.